నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న మహిషాసుర మర్ధని నగరేశ్వర స్వామివార్ల ప్రముఖ క్షేత్రంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం మహిషాసుర మర్ధని నగరేశ్వర స్వామి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవార్ల లీలలతో పునీతమైంది. పచ్చని ప్రకృతి అందాల నడుమునున్న పెనుగొండ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? శ్రీవాసవి జయ వాసవి ఆదిపరాశక్తి యోగమాయవి శ్రీవాసవి జయ వాసవి. శ్రీనగరేశ్వర చిన్మయ రూప చిదానంద శివ నమో నమో. హరిహర శంభో గిరిజాబంధో శివశంకర నమో నమో. మహిషాసుర మర్దని మాయా విమోహిని హసకహల బీజాయుక్త ఆనందరూపిణి. నమస్తే వాసవీదేవి, నమస్తే విశ్వపావని, నమస్తే వ్రత సంబద్ధ కౌమాత్రేతే నమో నమః అంటూ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిల నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు మహిషాసుర మర్దిని నగరేశ్వర స్వామివార్లతో పాటు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కొలువై భక్తుల పూజలందుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వాసవి కన్యకా పరమేశ్వరి క్షేత్రంగా ఎంతో పురాతనమైన ధామంగా విరాజిల్లుతోన్న పెనుగొండ దివ్యక్షేత్రం పాలకొల్లు పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని ప్రకృతి అందాల నడుమ ప్రశాంతమైన ధామంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి రాజమండ్రి వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి వివిధ వాహనాల్లో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు ఓ దివ్యమైన అనుభూతిని మిగులుస్తుంది. పచ్చని అందాలతో విరబూసిన ప్రకృతి ఒకవైపు, పిల్ల కాల్వలు, పచ్చని పంట పొలాలు, కొబ్బరి చెట్లు మరోవైపు ఈ మార్గం వెంట వెళ్లే భక్తులకు ఓ మధురమైన అనుభూతిని మిగులుస్తాయి. పెనుగొండలో ఉన్న శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్ధని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. సుమారు 3000 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ ఈ క్షేత్రంలో నగరేశ్వర స్వామివారి ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పెనుగొండకు చేరుకున్న భక్తులు ముందుగా శుచి శుభ్రతలు పాటిస్తూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆలయం వెలుపలి భాగంలో భక్తులకు మనోహరమైన గాలిగోపురం ఒకటి దర్శనమిస్తుంది. వివిధ దేవీదేవతల మూర్తులతో ఉన్న ఈ గోపురం దర్శనం మాత్రం చేతనే భక్తుల హృదయాలలో భక్తి ప్రపత్తులు ఇనుమడిస్తాయి. గాలిగోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా ఉన్న ఈ దివ్యాలయం ఆధునికంగా నిర్మించబడింది. శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి వార్ల ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. సుమారు 3000 సంవత్సరాల క్రితం ఇక్కడ నగరేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే అనంతర కాలంలో ఈ ఆలయం స్థానే కొత్త ఆలయాన్ని నిర్మించి నగరేశ్వర స్వామిని మహిషాసుర మర్దని అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇదే ఆలయంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
ఈ పెనుగొండ క్షేత్రంలోనే జన్మించి లోకపావనిగా మారినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కారణజన్మురాలైన వాసవీమాత ఈ పెనుగొండ క్షేత్రంలో పుట్టి ఆ కాలంలో రాజ్యపాలన చేస్తున్న విష్ణువర్ధన రాజు చేత అవమానింపబడి అగ్నిప్రవేశం చేసి పరాశక్తిగా ఆవిర్భవించి తనను పూజించే సజ్జనులను ఎల్లవేళలా తాను రక్షిస్తానని చెప్పి అదృశ్యమైనట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. అప్పటినుంచి వాసవీమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా ఈ ఆలయంలో భక్తుల చేత నిత్య పూజలందుకుంటున్నారు. ఎందరో రాజులు మహనీయులు ఈ క్షేత్రంలో కొలువైన నగరేశ్వర్ని మహిషాసురమర్ధని అమ్మవార్లను సేవించి తరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే అనంతరంతర కాలంలో ఈ ఆలయంలో వాసవీమాతను ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రం వాసవి కన్యకా పరమేశ్వరి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు శ్రీ నగరేశ్వర స్వామివారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు విశాలమైన ప్రాంగణంలో ఆలయం ముందు భాగంలో ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. పంచలోహాలతో చేసిన ఈ ధ్వజస్తంభ దర్శన భాగ్యం చేతనే సర్వ పాపాలు హరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే ధ్వజస్తంభానికి భక్తితో చేతులు జోడిస్తారు. ధ్వజస్తంభానికి ముందు భక్తులకు శిలారూపంలో ఉన్న నాగబంధం దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయంలో ముందుగా భక్తులకు 2 నందులు దర్శనమిస్తాయి. ఇవి అత్యంత పురాతనమైనవిగా చెబుతారు. నందులను భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ నగరేశ్వర స్వామి వారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః. హే ప్రభో పరమేశ్వర, మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి మమ్ములను చల్లగా చూడు స్వామి అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. శ్రీ నగరేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మహిషాసురమర్ధని అమ్మవారిని కూడా దర్శించుకుని తరిస్తారు. ఇక్కడ అమ్మవారు ఈ ఆలయానికి వచ్చే భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తారు. నగరేశ్వర స్వామిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కుడి భాగంలో ఉన్న మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఆలయంలో కొలువై ఉన్న మహిషాసురమర్దిని అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని ఐంకార రూపిణి హ్రీంకార రూపిణి శ్రీంకార క్లీంకార సౌంకార రూపిణి అని స్మరిస్తూ భక్తితో చేతులు జోడిస్తారు. ఇక్కడ మహిషాసురమర్దిని అమ్మవారు ఈ ఆలయానికి వచ్చే భక్తుల ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తారని భక్తుల నమ్మిక.
పోషిణి కల్మషమోచని ఘోరరతి. వైశ్యుల కులదేవతగా శ్రీ వాసవీమాత దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీ వాసవీమాత కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో పెనుగొండ పట్టణంలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠి అనే పుణ్యదంపతులు ఉండేవారట. భక్తులైన ఆ దంపతుల తపో విశేష ఫలితంగా 2 కమలలు జన్మించారట. వారిలో ఆడపిల్ల పెద్దది, మగపిల్లవాడు చిన్నవాడు. ఆ బాలిక పుడుతూనే కోటి చంద్రప్రభా సమానమై క్షణకాలం కనిపించి పూర్వజన్మలో కుసుమశ్రేష్ఠికి ఇచ్చిన వరం కారణంగా విష్ణుమాయాదేవియకు తను ఈ జన్మలో ఆయనకు జన్మించానని ఆకాశవాణి ద్వారా చెప్పిందట. అనంతరం ఆ దంపతులు బాలుడికి విరూపాక్షుడని, బాలికకు ఆకాశవాణి పలికినట్లు వాసవి కన్యకయ్యని నామకరణం చేశారట. అయితే చిత్రకంఠుడను గంధర్వుడు భూమిపై విష్ణువర్ధనునిగా జన్మించాడు. పద్మశైలి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న రాజు ఓ రోజు వాసవి కన్యకామాతను వివాహమాడతానని, కుసుమశ్రేష్ఠి దీనికి అంగీకరించకపోతే బలవంతంగానైనా ఆమెను వివాహమాడతానని హెచ్చరించాడట. వైశ్య కులగురువైన భాస్కరాచార్యునికి ఏమి చేయాలో అర్థం కాక వైశ్యులచే 18 పట్టణాల్లోని 714 గోత్రముల బంధువులకు ప్రవర గోత్రికలను నగరేశ్వరాలయపు తూర్పు ద్వార మండపంలో సమావేశపరిచాడట. వారిలో 102 గోత్ర వైశ్యులు అపకీర్తితో జీవించడం కన్నా కీర్తితో మరణించడం శ్రేయమని నిష్కర్షగా చెప్పారట. 612 గోత్రాల వారు రాజుతో సంబంధం నొందడానికి ఉత్సుకత చూపగా వారిలో 102 గోత్రికలు తెగతెంపులు చేసుకున్నారట. చివరకు వారు రాజు చేతిలో చావడం కంటే అగ్నిప్రవేశం చేయడం మంచిదని నిర్ణయించుకున్నారట. వాసవి కన్యక తండ్రి మనోవేదనను గమనించి ఆత్మజ్ఞానాన్ని బోధించి యోగాగ్నిని కల్పించుకుని అగ్నిలో ప్రవేశించిందట. అనంతరం కన్యకా పరమేశ్వరి విశ్వరూపాన్ని ప్రదర్శించి తనను ఈ క్షేత్రంలో పూజించిన వారికి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి ఇక్కడ వెలసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. మహిషాసుర మర్ధని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఈ పెనుగొండ క్షేత్రంలో నగరేశ్వర స్వామి ప్రధానాలయము, అలాగే మహిషాసురమర్ధని అమ్మవారు అష్టభుజాలతోటి సుమారు 3000 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయంభవంగా ఈ స్వామివారు, ఈ అమ్మవారు ఇక్కడ స్వయంభవంగా వెలిసి ఉన్నారు. తరువాత కొంతకాలం తరువాత ఈ పెనుగొండ క్షేత్రంలో ఈ వైశ్యులింట్లో పుట్టినటువంటి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ మాఘశుద్ధ విధి రోజున ముహూర్తం పెట్టుకుని ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ స్వామి సన్నిధిలో ఇక్కడ అగ్నిప్రవేశం చేశారు. అమ్మవారు ఇక్కడ స్వయంభవంగా వెలిశారు. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల భారదేశం అంటూ భక్తితో చేతులు జోడించి అమ్మ, జగన్మాత, పరమేశ్వరి, మా పూజలందుకొని మమ్ము అనుగ్రహించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. అమ్మవారి దర్శన భాగ్యం చేతనే సమస్త పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. కన్యకా పరమేశ్వరి కారణ జన్మురాలు, శక్తి స్వరూపిణి.
యువతులకు మనోధైర్యాన్ని ప్రసాదించడానికి జన్మించిన కరుణామయి. గర్భాలయంలో వాసవీమాతను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతల ఆలయాలను కూడా దర్శించుకుంటారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం వెలుపల భాగంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలకు చేరుకుంటారు. ప్రధానాలయంలో ఎడమ భాగంలో భక్తులకు విఘ్న వినాయకుని మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన విఘ్నేశ్వరుడు ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల విఘ్నాలన్నీ పోగొడతాడని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే ఈ మందిరంలో కొలువైన వినాయకుని మనసా వాచా కొలుస్తారు. విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ కొలువైన వెంకటేశ్వర స్వామివారు భక్తులకు సర్వ సౌఖ్యాలను అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ప్రణమిల్లుతారు. ప్రధానాలయం వెలుపలి భాగంలో విఘ్నేశ్వరాలయానికి సమీపంలో వాసవీమాత అగ్నిగుండం మండపం దర్శనమిస్తుంది. ఈ మండపంలో వాసవీమాత విగ్రహం భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతుంది. ఇతర దేవీదేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని లక్ష్మీ జనార్దన స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ నగరేశ్వర మహిషాసురమర్ధని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా లక్ష్మీ జనార్దన స్వామి విరాజిల్లుతున్నారు. ఆయా ఆలయాలను దర్శించుకున్న భక్తులు ఇక్కడకు సమీపంలోని జనార్దన స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. పెనుగొండ శ్రీ నగరేశ్వర మహిషాసురమర్ధిని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలకు క్షేత్రపాలకుడు లక్ష్మీ జనార్దన స్వామి. గర్భాలయంలో కొలువైన లక్ష్మీ జనార్దన స్వామి వార్ల దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఇక్కడ జనార్దన స్వామి వారు భక్తులను కంటికి రెప్పలా కాపాడతారని భక్తులు చెబుతారు. ఇక్కడ ఉండేటటువంటి కన్యకాపరమేశ్వరి ఆలయానికి క్షేత్రపాలకుడిగా జనార్దన స్వామిని అంతా కూడా కొలుస్తూ ఉంటారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏటా అమ్మవారికి చేసే దసరా ఉత్సవాలు నయనానందకరం. ఆ రోజులలో వాసవీమాత ప్రతిరూపకంగా భక్తులు కన్యకా పూజలు నిర్వహించి తరిస్తారు. ఆ రోజులలో ఈ ఆలయంలో కుమారి పూజను నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఓ బాలికను వాసవీమాతగా భావించి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. మరోపక్క మహిళలు కోలాటాలు భజనలతో భక్తులను అలరిస్తారు. ఓ ఆధ్యాత్మిక లోకాన్ని గుర్తు చేసే ఈ ఉత్సవాలలో శ్రీ వాసవీమాత నిజంగా ఆ క్షణంలో కొలువై పూజలందుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అలాగే ఆలయంలో వేద పఠనాలు ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపిస్తాయి. దేవీ శరన్నవరాత్రుల కంటే ఇక్కడ అందరూ ఆడపిల్లల్ని ఏ రోజుకి ఆ రోజు అవతారంగా కూర్చోబెట్టి పూజలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్ధని వాసవి కన్యకామాత లీలలు అనంతమైనవి. ఇక్కడ స్వామి అమ్మవార్లు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. కన్యకాపరమేశ్వరి జన్మస్థానమైన ఈ పెనుగొండ పట్టణం వాసవి కన్యకాపరమేశ్వరి టెంపుల్ కూడా ఈ దేశంలో ఒక పవిత్రమైన ప్లేసు. ఈ ప్రదేశాన్ని ఈరోజు దినదినాభివృద్ధి చేయడానికి ఇక్కడ కొంతమంది ప్రముఖులు దాని మీద ఒక 15 కోట్లతోటి ప్రాజెక్టు కూడా ప్రారంభించడం జరిగింది. యాత్రికులకి ఇంకా ఇది ఒక టూరిజం సెంటర్గా తీసుకురావడానికి ప్రభుత్వాన్ని కూడా ఇది గుర్తించే విధంగా తీసుకొచ్చి టూరిజం సెంటర్లో ఒక పుణ్యక్షేత్రాన్ని కల్పించి ఈ పవిత్రమైన ప్లేస్ను కూడా ఎక్స్పోజ్ చేయడానికి ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంటుందని, ఆ కార్యక్రమం ఆ మాత యొక్క అనుగ్రహంతో ఈ పరిసర ప్రాంతాలే కాదు యావత్ భారతదేశం మరి శాంతిగా ముందుకెళ్ళడానికి ఈ మాత అనుగ్రహం ఉందనేది నా యొక్క నమ్మకం. ఈ ఆలయంలో ప్రధాన డైటీ నగరేశ్వర స్వామివారు, మహిషాసుర మర్దిని అమ్మవారు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు,
ఇక్కడ క్షేత్రపాలకులు జనార్దన స్వామి వారు. అనేక మంది ఇక్కడికి విచ్చేసి ఈ వాసవి కన్యకా పరమేశ్వరిని దర్శించుకుని ఆ మాతకి అందరూ కూడా తమ యొక్క భక్తిని చాటుకుంటాం అన్నది జరుగుతూ ఉంది. 31 సంవత్సరాల క్రితం అమెరికాకు వలస వెళ్ళి డాక్టర్గా అక్కడ పనిచేయడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము ఇక్కడికి వస్తూ ఉంటాను. ఈ దేవాలయం యొక్క మహత్యం నాకు తెలుసు. ఇక్కడికి రావడం వల్ల నా కోరికలు ఎన్నో నెరవేరాయి. ఇక్కడికి రావడం నా ఎంతో అదృష్టమని భావిస్తున్నాను. ఈ అమ్మవారు చాలా సత్యవంతురాలు, మాకు చాలా నమ్మకం అండి. ఇక్కడ అమ్మవారి గుడికి చాలా నమ్మకం, అందుకని ప్రతిసారి వస్తూ ఉంటాం ఇక్కడికి. కన్యకా పరమేశ్వరి అమ్మగారు అంటే చాలా నమ్మకము. దీన్ని దివ్యక్షేత్రంగా తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ గాలిగోపురం నిర్మాణం చేసి 102 స్తంభాల మండపం నిర్మించి చుట్టూ పంచాలయాలు నిర్మాణం చేసి ఇది అతి వైభవంగా ఆంధ్రదేశంలో కాకుండా యావత్ భారతదేశంలోనే అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఒక యాత్రాస్థలంగా పుణ్యస్థలంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బెంగళూరు వాస్తవ్యులు అఖిల భారత వాసవి పెనుగొండ ట్రస్ట్ అనే పేరుతోటి 15 కోట్ల రూపాయలతో అనేక రకమైన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. లోకమంతా కూడా ఆవిని కొలవటం, కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా ఆదరించడం జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకున్నట్టయితే తప్పనిసరిగా ఆ కోరికలు నెరవేరుతాయని. మాది నిత్యాన్నదాన సమాజం. ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది ఇంచుమించుల్లోనే ఈ అమ్మ సేవలోనే ఉన్నాం. అమ్మవారంటే ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం అండి. మేము 1995 సంవత్సరంలో మార్చి 31వ తేదీన వాసవి దీక్ష ప్రారంభించేసినాం. కొన్ని వేల మంది ఇప్పటివరకు ఈ దీక్ష చేసి ఉన్నారు. పెనుగొండ గ్రామంలో ఉన్న వాసవి ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగేటప్పుడు పంచాయతీ తరఫున శానిటేషన్, వాటర్ ఫెసిలిటీ చూస్తూ ఉంటామండి. మేము పెనుగొండ క్షేత్రంగా ఉండి ఇంకా బాగా అభివృద్ధిగా ఉండి చేయాలని కోరుకుంటున్నాం. తండ్రి పరమేశ్వర అని పిలవగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే కరుణామయుడు నగరేశ్వరుడు. తల్లి జగన్మాత రక్షించు తల్లి అనగానే సాక్షాత్కరించి సకలైశ్వర్యాలను అనుగ్రహించే తల్లి మహిషాసురమర్ధని. పరమేశ్వరి మమ్ము ఆదుకో తల్లి అనగానే భక్తుల కోర్కెలు తీర్చే కరుణామయి వాసవి కన్యకా పరమేశ్వరి. లీలామయిగా సకల భోగాలనిచ్చే చల్లని తల్లిగా విరాజిల్లుతున్న శ్రీ వాసవి మాత కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ